బాబీ ప్యాన్ లోంచి పొగలొచ్చేస్తున్నాయేంటి? టేస్టీ తందూరి చికెన్ తెల్లారిన దగ్గర నుంచి టైం వేస్ట్ చేయడం తప్ప తమరు చేసేదేంటో అని తెగ తిప్పేసుకుంటున్నారండి. అందుకని టన్నుల కొద్దీ ఉన్న టాలెంట్ తో తందూరి వండేద్దానండి. చికెన్ జాయింట్లకి నాట్లు పెట్టేసుకున్నాక ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా మసాజ్ చేసేయండి. గడ్డ పెరిగిన ఒక క్లాత్ వేసుకుని పిండారంటే ఇలా గట్టి పెరిగి వచ్చేస్తుందండి. అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, తెల్ల మిరియాల పొడి, చాట్ మసాలా కూడా వేసుకున్నాక జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసి కొంచెం కసూరి మేతిని కూడా నలిపేసుకుని వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని చికెన్ పట్టించేసి డీ ఫ్రిడ్జ్ లో గంట పాటు వదిలేయండి. తర్వాత వీటిని ప్యాన్ మీద జాతగా సర్దేసుకుని చెంచాడు బటర్ వేసి మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు మూత పెట్టకుండా అటు ఇటు తిప్పుకుంటూ నీరంతా ఇంకిపోయే వరకు కాల్చేసుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కదుపుకుంటూ సిమ్ లోనే ముక్క మెత్తగా అయ్యే వరకు మగ్గబెట్టండి. తర్వాత కొబ్బరి చెప్పును తీసుకుని శుభ్రంగా కాల్చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని చికెన్ మధ్యలో పెట్టుకున్నాక మండుతున్నప్పుడే కొంచెం బటర్ వేసుకుని మూత పెట్టి 2 నిమిషాల పాటు పొగబట్టిన తర్వాత ఆకన స్టవ్ మీద నిమిషం కాల్చుకుని వేడివేడిగా ఉన్నప్పుడే నిమ్మకాయ పిండుకుని పుదీనా చట్నీలో ఉంచుకుని తింటే ఉంటదండి. త్యాగంతో తుడిచిపెట్టుకుపోయిందనుకున్న తలరాత తారలా వచ్చి తలుక్కుమన్నట్టు ఉంటదండి.